శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారందరి ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి, మరి ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించాల్సిన పరిహారాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు నేటి వైశిష్ట్యం అలాగే పంచాంగ వివరాలన్నీ కూడా చక్కగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ అలాగే జ్యోతిష శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజరాణి గారు. వారితో మాట్లాడదాం, నేటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్కారం. నేటి పంచాంగం. మా ముందుగా నేటి పంచాంగ వివరాలు తెలియచేయండి. నేటి పంచాంగం 24/2/2025 శ్రీ క్రోధినామ సంవత్సర ఉత్తరాయణం మాఘమాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం ఉదయం 6:19, సూర్యాస్తమయం సాయంత్రం 6:02, తిథి ఏకాదశి మధ్యాహ్నం 1:44, నక్షత్రం పూర్వాషాఢ సాయంత్రం 6:59, యోగం సిద్ధి ఉదయం 10:05 వరకు, అలాగే కరణము బాలవ మధ్యాహ్నం 1:44, కౌలవ రాత్రి తెల్లవారుజామున 1:21, రాహుకాలం ఉదయం 7:47 నుంచి 9:15, గుళికాలం మధ్యాహ్నం 1:38 నుంచి 3:06, యమగండం ఉదయం 10:43 నుంచి 12:10, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుంచి 12:34, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:34 నుంచి 1:21, మధ్యాహ్నం 2:54 నుంచి 3:41, అమృతకాలం మధ్యాహ్నం 2:07 నుంచి 3:45, అలాగే వర్జం రాత్రి తెల్లవారుజామున 2:49 నుంచి 4:23. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి. ఈ మేషరాశిలో వచ్చే నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వాళ్ళకి దగ్గర ప్రయాణాలకి అవకాశం అనేది ఉంది. అలాగే మీరు స్నేహితులతోనూ మిత్రులతోనూ కలిసి ఈ రోజుని చక్కగా ఉపయోగించుకుంటారు. వారితో కలిసి ప్రయాణాలు చేయడానికి, నూతన ప్రయత్నాలు చేయడానికి, కొత్త అవకాశాల కొరకు ఎదురు చూడడానికి చాలా ఈ రోజున ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే తండ్రితోనూ తల్లితోనూ సంప్రదించి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. దూర ప్రదేశాల్లో ఉండే తల్లితో ఈ రోజున సంభాషిస్తారు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క కృత్తిక, రోహిణి, మృగశిర వీరికి ఈ రోజున ఆర్థిక విషయాలు చాలా ఎక్కువగా ఖర్చులు అనేవి అధికంగా ఉండడం అనేది, అలాగే మీ ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు అనేవి ఒకటి అధికంగా ఉంటాయి. అలాగే భాగస్వామి యొక్క విషయాలలో, వారి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, అలాగే పెట్టుబడుల విషయంలోనూ ఎక్కువ ఆలోచనలు, అంటే ఆల్రెడీ ఉండే వ్యాపారాన్ని విషయంలో, ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఘర్షణ రాకుండా మీ యొక్క భాగస్వామి వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. మరి మిథున రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మిథున రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మిథున రాశిలోకి మనకి మృగశిర, అలాగే ఆరుద్ర, పునర్వసు మొదలైన నక్షత్రాలను వస్తాయి. మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 నక్షత్రాలు కూడా వస్తాయి. కాబట్టి ఈ రోజున ఈ యొక్క మిథున రాశి వాళ్ళు ఎమోషన్స్ అనేవి బాగా కంట్రోల్ చేసుకోవాలి. ఉద్వేగాలతో నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే నూతన మిత్రులతో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యమైన విషయాలలో, అంటే ఏదన్నా మీకు రుణాలకు సంబంధించిన విషయాలు, శత్రువులతో ఇబ్బందులు, అలాగే ఆర్థిక సంబంధమైన లాభాలు మొదలైన విషయాలలో ఈ రోజున ఉద్వేగంతో కూడిన నిర్ణయాలు లాంటివి తీసుకోకుండా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎక్కువ ఎమోషన్స్కి గురి కాకూడదు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? కర్కాటక రాశి వాళ్ళ విషయం కూడా మనం తీసుకుంటే కర్కాటకంలోకి వచ్చే నక్షత్రాలు ప్రధానంగా పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి నిద్ర, ఆరోగ్యం, అలాగే ఆరోగ్య భంగం కాకుండా ఉండే విషయాలు మొదలైనవి ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ముందుకు వెళ్ళాలి. అనవసరమైన విషయాలు పదే పదే ఆలోచించటం, అనుకోని వ్యక్తులతో వారి యొక్క ఆలోచనలను ముందే మీరు చదివేసి వారితో డిస్టర్బ్ అయిపోయే పరిస్థితులు రావడం, ఇలాంటి వాటన్నిటికీ వీళ్ళంత దూరంగా ఉండడం చాలా చాలా మంచిది. ముఖ్యంగా బంధువర్గంతో, అలాగే దాంతోపాటుగా న్యాయానికి సంబంధించిన విషయాల విషయంలోనూ ఎక్కువ ఈ రోజున ఫోకస్ చేయడం అనేది, అలాగే మనసు స్థిమితం లేకుండా వచ్చిన ఆలోచన పదే పదే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళంతవరకు మెడిటేషన్ మొదలైనవి చాలా వరకు మంచిది. సింహరాశి. మా సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి
సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు మఖ పుబ్బ ఉత్తర. ఈ సింహరాశి వాళ్ళకి ఈ రోజున ఎక్కువగా ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలలోనూ, అలాగే గృహ వాహనాలకు సంబంధించిన విషయాలు, ముఖ్యంగా భూ సంబంధమైన విషయాలు, వ్యవసాయ సంబంధమైన విషయాలు మొదలైన వాటి గురించి దూర ప్రదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి కానీ, లేకపోతే ఆల్రెడీ ఉన్న వాటి మీద ఆదాయానికి సంబంధించిన విషయాలలో ఆలోచనలు చేయడం మొదలైన వాటికి ఈ రోజున అవకాశం ఉన్న రోజు. ఆ విషయంలో అలాంటి బాధ్యతలన్నీ తండ్రి లేకపోతే తల్లితర బంధువులకు అప్పచెప్పడానికి మొదలైన వాటి గురించి ఈ రోజున ఎక్కువ చర్చలు చేస్తారు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈరోజు? కన్యారాశిలోకి వచ్చే నక్షత్రాలు చూసుకున్నట్లయితే మనకి యొక్క ఉత్తర, హస్త, చిత్త. ఈ కన్యారాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా వృత్తిపరమైన విషయాలలో ముఖ్యంగా ఎక్కువ ఫోకస్ చేస్తారు. నూతన వృత్తుల కొరకు మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు బాధ్యతతో కూడి, గౌరవంతో కూడి నూతన వృత్తులు లభించే అవకాశం ఉన్నప్పటికీ కూడా దానికి కొంత సమయాన్ని మీరు అడగడం, అంటే జారడానికి కానీ దేనికైనా మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి ఉంది. అలాగే వృత్తిలో కూడా ఆల్రెడీ మీరు ఉండే వృత్తిలో కూడా బాధ్యతలు లాంటివి పెరగడం, తండ్రితర బంధువులతో ఈ రోజున మీరు చర్చలు జరపడం అనేది, వృత్తిలో గౌరవం పెరగడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి ఉంది. తులారాశి. తులారాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా మనం చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ యొక్క తులారాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి అవకాశం అనేది, ముఖ్యంగా దాంతోపాటుగా మీ యొక్క ఆత్మీయులు, అత్యంత ఆత్మీయులతో ఈ రోజున మీరు కొంత తీవ్రంగా చర్చలు జరపడం, అలాగే వారితో కలిపి కొన్ని నూతన నిర్ణయాలు, అంటే వారితో కలిసి కొత్త ప్రాజెక్ట్స్ చేయడానికి కానీ, లేకపోతే వారితో కలిపి మీరు ఈ రోజున ఏదైనా షాపింగ్ లాంటి వాటి కోసం బయటికి వెళ్ళడం లాంటిది కానీ మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. వారి యొక్క సలహాలతోనూ వారి యొక్క సహకారంతోనూ మీ యొక్క ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉంటే వాటిని అభివృద్ధి పరుచుకునే దిశగా మీరు ప్రయత్నం చేయడం, విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల్లో నైపుణ్యాలు పెరగడం, కొత్త నైపుణ్యాలతో కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి వాళ్ళు చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృశ్చిక రాశి. రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి ప్రధానంగా వృశ్చికంలో ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మాటల వల్ల అపార్థాలు రాకుండా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయానికి సంబంధించిన విషయాలు, ఆదాయాన్ని మించిన ఖర్చులు అధికంగా ఉండడం వల్ల కుటుంబ సంబంధమైన విషయాలు కొంత చికాకుల్ని కలిగించే అవకాశం లాంటిది ఉంది. తెలియని నైరాస్యం, మానసికంగా ప్రశాంతత అనేది కొంతవరకు తగ్గడం, దానివల్ల తెలియని ఉద్వేగాలకి లోనవ్వడం అనేది, ఎవరితో మాట్లాడినా దాన్ని ఇతరులు అపార్థం చేసుకోవడంతో ఘర్షణాత్మకంగా ఉండడం మొదలైన వాటికి అది ముఖ్యంగా కుటుంబ సభ్యులు. దానివల్ల వీలైనంతవరకు అలాంటి అపార్థాలు అనేవి ఏర్పడకుండా జాగ్రత్త పడుతూ మాట్లాడుతూ ముందుకు వెళ్ళి ఆర్థిక సమస్యలు ఏమన్నా ఉంటే వాటిని అధిగమించే విధంగా ఆలోచన చేయడం మంచిది. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ యొక్క ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజున వ్యక్తిగత గౌరవం, శ్రద్ధ, సంకల్ప బలం మొదలైనవి పెరగడం, నూతన ఆలోచనలు, నూతన కోరికలు, విందు వినోదాల్లో పాల్గొనడానికి ప్రయత్నాలు, అలాగే వ్యాపార విస్తరణ కోసం ఆలోచనలు, భాగస్వామ్య వ్యవహారాల్లో ఉద్వేగాలకి లోను కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో ముందుకు వెళ్ళడం మంచిది. అంతేగాని వ్యాపారపరమైన వ్యక్తులతో భాగస్వామ్య వ్యవహారాల్లో ఎక్కువగా వివాదాలకి చోటు లేకుండా జాగ్రత్త పడాలి. మకర రాశి. అమ్మ, మకర రాశి వారి ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో, అంటే పోటీలకు సంబంధించిన విషయాల్లో విద్యార్థులు ఎక్కువ స్థాయిలో కృషి చేస్తారు. శ్రమకి తగిన ఫలితం కొరకు వాళ్ళు తీవ్ర స్థాయిలో కష్టపడడం అనేది, అలాగే వ్యక్తిగతంగా మీ యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. శ్రమకి తగిన ప్రతిఫలం ఆశిస్తారు, కానీ మీ ఆరోగ్య విషయంలోనూ ఆహార స్వీకరణ విషయంలోనూ మొదలైన వాటిల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఓవర్ టైం వర్క్ చేయడం వల్ల ఆరోగ్య విషయంలో కొంత
విశ్రాంతి తగ్గుతుంది. కాబట్టి వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ, నూతన బాధ్యతలు స్వీకరించేటప్పుడు కానీ, భాగస్వామి వ్యవహారాల్లో మీరు మీ వైపు నుంచి చేసే కార్యక్రమాల్లో అన్ని విషయాల్లో మీరు కొంచెం సమయాన్ని మేనేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళి ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. కుంభరాశి. కుంభరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వాళ్ళకి దూర ప్రదేశాల నుంచి వర్తమానాలు అందుతాయి. అలాగే దూర ప్రదేశాల్లో మిత్రులు, బంధువులతో కలిపి ఈ రోజున కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. అప్పటిదాకా మీకు వ్యతిరేకంగా ఉండే వ్యక్తులు కూడా మీకు సహకరించడానికి కొందరు అనుకోకుండా ఎదురవుతారు. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. మీ ఆలోచనలు ఫలిస్తాయి. ముఖ్యంగా మీ యొక్క సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు, వాటికి సంబంధించి భాగస్వామితో కలిపి మీరు చర్చలు చేస్తారు. మొదలైనవన్నీ కూడా మీకు ఇప్పటిదాకా ఆగుతూ వస్తున్నవి, అంటే ఏదైనా ప్రదేశం మారదామనుకున్నా, కొత్త చోట కొత్త ఇల్లు తీసుకుందామనుకున్నా, అద్దెకైనా అన్నిటికీ సంబంధించి చాలా వరకు అనుకూలమైన సమయంగా భావించవచ్చు. మీనరాశి. చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మీనరాశికి సంబంధించిన నక్షత్రాల్లో పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఈ యొక్క మీనరాశి వాళ్ళకి వృత్తిపరంగా ఆధిపత్యం పెరుగుతుంది. రెస్పాన్సిబిలిటీస్ అంటే బాధ్యతలు పెరుగుతాయి. కొత్త అవకాశాలు ఏర్పడతాయి. గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంతాన వర్గంతో వారి యొక్క ఆలోచనలకి వ్యతిరేకంగా వెళ్లకుండా వీలైనంత వరకు ఇద్దరు కలిపి సరైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అభిప్రాయ భేదాలు అనేవి ఏర్పడవు. మీ ఆలోచనలు, మీ యొక్క సహకారం కొరకు మిమ్మల్ని చాలామంది సంప్రదిస్తూ ఉంటారు. అలాగే సంతానానికి కూడా ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు మీరు. ద్వాదశ రాశుల వారందరూ కూడా ఈరోజు సులభతరంగా చేసుకోగలిగే పరిహారం ఉంటే తెలియచేయండి. ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ప్రతిరోజులాగే ఈరోజు కూడా ప్రతి వ్యక్తి, ద్వాదశ రాశుల్లో ప్రతి రాశి వారు కూడా తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడంతో రోజును ప్రారంభించడం, అదే వ్యక్తిగత దైవానికి సంబంధించిన దేవాలయ సందర్శనం, లేకపోతే దానికి సంబంధించిన శ్లోకాలు, అష్టోత్తరాలు చేయడం అనేది చేస్తారు. అది ఒకటో విధానం. అలా కాకుండా ఇంకా అవకాశము, అలాగే మీకు సమయం అనుకూలంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున అందరూ కూడా వీలైనంత వరకు విష్ణుమూర్తికి సంబంధించిన శ్లోకాలు, విష్ణు సహస్రనామాలు వినడం, చేసుకోగలిగితే చేయడం, అష్టోత్తరాలు, అలాగే వీలైతే విష్ణు ఆలయం కానీ, శంకరుడికి సంబంధించిన ఆలయాలు కానీ సందర్శించడం అనేది మొదలైనవి చేయడం బట్టి చాలా వరకు వారి యొక్క అనుగ్రహం సిద్ధించడంతో పాటుగా ఆశించిన విజయాలు మొదలైనవి మీకు రావడం అనేది, ఏది మొదలుపెట్టినా అది విజయవంతంగా పని ముందుకెళ్ళడం మొదలైన దానికి ఆస్కారం అనేది ఏర్పడుతుంది. అలాగే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలని కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక అన్నీ తమకే వర్తిస్తాయని అనుకోకుండా తమ తమ వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకుంటూ గోచారీత్యా ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యల్ని ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలు, అంటే వ్యక్తిగతంగా మీకు అభిమానించే దైవం ఆ ప్రార్థనలతో కానీ, లేకపోతే అవకాశం ఉన్నట్లయితే ఇప్పుడు నేను చెప్పిన ఈరోజు విష్ణు సహస్రనామాలు వినడం, చేసుకోవడం, దేవాలయ సందర్శన లాంటివి చేసుకుంటూ ఎదురవుతున్న సమస్యలను అధిగమించడం అనేది సులభం అవుతుందన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి. నేటి వైశిష్ట్యం. మరి ఈరోజు ఎటువంటి వైశిష్ట్యం ఉందో ప్రేక్షకులకు తెలియచేయండి. నేటి వైశిష్ట్యంలో భాగంగా ఈరోజు విశిష్టత విజయ ఏకాదశి. మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి విజయ ఏకాదశి. అయితే ఏకాదశులు మామూలుగానే మనకి సంవత్సరంలో ప్రతి నెల 2 చొప్పున, అంటే శుక్లపక్షం, కృష్ణపక్షం రెండిట్లోనూ ఏకాదశులు వస్తూ ఉంటాయి. అలా గనక చూసినట్లయితే సంవత్సరం అంతా తీసుకున్నప్పుడు 24 ఏకాదశులు, అధిక మాసం ఉన్నప్పుడు ఇంకొక 2 ఎక్కువ రావడం అనేది మొదలైనవన్నీ కూడా మనకి తెలుసు. సాధారణంగానే చాలామంది ఏకాదశి అనేది దాని నియమాలు పాటిస్తూ ఏకాదశి ఉపవాసాలు చేసేవాళ్ళు ఉంటారు. విష్ణు భక్తులు ఏకాదశి ఉపవాసం తర్వాత దానికి నెక్స్ట్ ద్వాదశి నాడు పారాయణ చేయడం, అలాగే అంటే ఆ యొక్క ఉపవాసాన్ని విరమించడం అనేది, అలాగే ఆ ఏకాదశి నాడు ఉదయమే లేచి స్నానాది కార్యక్రమాలు ముగించి విష్ణుమూర్తికి ఆరాధన చేసుకోవడం, ఆయన సంబంధించిన పూజా కార్యక్రమాలు, అలాగే దాంతోపాటు విష్ణు సహస్రనామం లాంటిది వినడం, అలాగే విష్ణుమూర్తికి సంబంధించిన శ్లోకాలు పఠించడం అనేది మొదలైనవన్నీ చేస్తూ ఉండడం అనేది ఏకాదశిలో ఒక ప్రధానమైన విధానం.
అలాగే దాంతోపాటుగా చాలామంది ఏం చేస్తారంటే చేసుకోగలిగిన వాళ్ళు అవకాశం ఉన్నట్లయితే ఉపవాస కార్యక్రమాలన్నీ చేసి ఆ రోజంతా అలా అని చెప్పి పూర్తి స్థాయిలో ఉపవాసంలా కాకుండా వీలైనంత వరకు ఏదో ఒక ఆహారం అంటే ముఖ్యంగా ఈ యొక్క ధాన్యానికి సంబంధించినవి కాకుండా ఏదైనా దానికి సంబంధించిన పండ్లు పాలు మొదలైనవి తీసుకోవడం లాంటిది. తర్వాత దాంతోపాటుగా మరికొందరు ఇంకో విధానంగా ఏదైనా చిన్నపాటి ఉపాహారం తీసుకోవడం ఇలాంటివి చేసుకుంటూ ప్రతి ఏకాదశి పాటించుకుంటూ వెళ్ళేవాళ్ళు మరికొంతమంది ఉంటారు. అయితే ఏది ఎలా ఉన్నా ఉపవాసం అనేటప్పటికీ అదేదో చాలా భయంకరంగా ఉపవాసం అనే దాని మీద ఆలోచనలతో ఏదైనా అయిపోతాం. ఉపవాసం అంటే ఏం లేదు, దేవుడికి దగ్గరగా ఉండడం, దేవుడి దగ్గర ధ్యానాన్ని ఉండడం, దేవుడి మీద మనసును లగ్నం చేయడం, దేవుడికి సంబంధించిన సత్కథలు వినడం, పురాణ శ్రవణం, కాలక్షేపం మొదలైనవన్నీ కూడా ఉపవాసంలో నియమాలే. ఇంకొకటి ఏంటంటే ఉపవాసం అంటే అర్థం అసలు యాక్చువల్గా అదే. మామూలుగానే ఇది మాఘమాసం అవ్వడం, మాఘమాసం అంటేనే శివకేశవులు ఇద్దరికీ ప్రేమైన మాసంగా కూడా మనం ప్రధానంగా చెప్తాం కాబట్టి, ప్లస్ ఈ రోజున సోమవారంతో కూడి మరి మనకి విజయ ఏకాదశి కాబట్టి విష్ణుమూర్తికి శివుడికి సంబంధించి కూడా చాలా విశేషంగా దీన్ని అందరూ కూడా అవకాశం ఉంటే శివాలయం విష్ణువాలయాలు దర్శించే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఈ రోజున విష్ణుమూర్తికి చాలా ఇష్టమైంది కనుక మాఘమాసం అంటేనే ఎలాంటి పాపాలైనా పోగొట్టేది, ప్రాతకాల స్నానం చేసేది, అలాగే ఈ దాన ధర్మాలు, అలాగే భగవంతుడికి సంబంధించిన సత్కథ శ్రవణం కాలక్షేపాలు మొదలైన వాటన్నిటికీ కూడా మనం చెప్తాం ఈ యొక్క మాఘమాసం అంతా కూడాను. అలాగే ఈ మాఘమాసంలో వచ్చిన ఈ ఏకాదశుల్లో ఇది కూడా చాలా విశేషమైన ఏకాదశిగా దీన్ని మనం చెప్తాం. కాబట్టి ఈ విజయ ఏకాదశి పేరు వింటేనే విజయ అంటే విజయం అంటే సక్సెస్ అనేది ఆ యొక్క ఏకాదశిలోనే 24 ఏకాదశులకి ఒక ఏకాదశికి ఒక పేరుతో వస్తుంది అవన్నీ కూడా. ఇప్పుడు ఈ ఏకాదశికి సంబంధించిన పేరుని కనుక మనం చూసినట్లయితే దీన్ని విజయ ఏకాదశి అంటారు. అయితే ఈ విజయ ఏకాదశికి సంబంధించిన కథ అంటే అందరూ కూడా కొన్ని సందర్భాల్లో సత్కథలు అంటే విజయ ఏకాదశి సంబంధించిన కథ ఏ రకంగా ఉంటుంది అన్న విషయాన్ని చూస్తే పురాణాల ప్రకారం అసలు ఈ కథ ఏంటి అన్న విషయంలో మనం తీసుకుంటే కానకప్పుడు శ్రీరామచంద్రుడు తన యొక్క వనవాసం చేసిన సందర్భంలో తన యొక్క భాగస్వామి అయిన సీతాదేవితోనూ లక్ష్మణుడితోనూ కలిసి ఆయన ఆ రకంగా సంవత్సరాలు అక్కడ వనవాసానికి వెళ్ళిపోయినప్పుడు ఆ సందర్భంలో ఆయన ఏం చేస్తాడంటే తన యొక్క పంచవటి కుటీరంలో నిర్మించుకొని అందులో ఆయన ఉంటున్న సందర్భంలో ఆయన లేని సమయంలో లక్ష్మణుడు లేని సమయంలో వచ్చి సీతాదేవిని అపహరించి ఈ యొక్క రావణాసురుడు తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ స్టోరీలన్నీ మనందరికీ తెలిసిన విషయమే రామాయణ పరంగా. అయితే అలా వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఏం చేస్తారు, వెనక్కి వచ్చిన తర్వాత సీతాదేవి కోసం అన్వేషించుకుంటూ ఆ విషయంలో తనకి సహకరించగలిగిన వ్యక్తులని అందరినీ సంప్రదిస్తూ ముందుకు వెడుతూ వారి సహకారంతో మొత్తానికి వానరసేన అందరితో కలిసి ఆయన అక్కడ దాకా వెడతారు. ఎక్కడ సముద్రం దాకా వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అనుకుంటాడనమాట, ఇప్పుడు నేను అక్కడ దాకా వెళ్ళాలి, ఆ యొక్క లంకకి వెళ్ళడానికి ఈ ప్రస్తుతం నేను ఈ యొక్క ప్రధానమైన సముద్రాన్ని నేను దాటాలి కదా, దీన్ని దాటడానికి విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి అన్న ఆలోచనలో ఆయన పడ్డప్పుడు అప్పుడు లక్ష్మణుడు చెప్తాడనమాట, ఇక్కడే ఒక పేరు పొందిన ఒక ముని ఉండడం జరిగింది. ఆ ఋషి దగ్గరికి వెళితే ఆయన ఏదన్నా మనకి అవకాశం, దాన్ని దాటే విధానం, దానికి సంబంధించిన మార్గం నిర్దేశిస్తారు. తప్పనిసరిగా మనం ఆ ప్రయత్నం చేద్దాం అనుకున్నప్పుడు శ్రీరామచంద్రుడు ఇతనితో కలిసి లక్ష్మణుడితో కలిసి ఆ ముని ఉన్న ప్రదేశానికి పెడతారు. ఆయన చాలా 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 పురాతనమైన ముని. ఆ మహర్షి ఏం చేస్తాడంటే ఈయన చూడంగానే గుర్తుపడతాడు, శ్రీరామచంద్రుడు అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపుడు, ఇలా మానవ రూపంలో వచ్చాడన్న విషయాలు అవన్నీ కూడా ఆయన గమనించుకొని, మహానుభావ నాలాంటి వాడి దగ్గరికి వచ్చారు, మీకు నేనేం చేయగలను అన్నట్టుగా ఆయన అడుగుతాడు. అప్పటికే ఎంతోమంది బ్రహ్మలు వెళ్ళిపోవడం చూసిన వ్యక్తి ఆయన. అడిగితే ఆయన ఏమంటాడంటే తన యొక్క విషయాన్ని చెప్తాడు శ్రీరామచంద్రుడు, నేను ఇలాగా వెళ్ళి అక్కడ లంకకి వెళ్ళడానికి సముద్రం అనేది నాకు అడ్డుగా ఉండడం బట్టి సముద్రాన్ని దాటే విధానం ఏంటి నా యొక్క సేనలందరితో అన్నప్పుడు ఆయన ఏం చెప్తాడంటే దీనికి ఒక విధానం ఉంది, మీరు ఏం చేస్తారంటే ఏకాదశి నాడు దీనికి సంబంధించిన ఆ వృత్తాంతాన్ని అంతా చెప్తాడంటే దాన్ని ఎలా చేయాలి, ఒక బంగారంతో కానీ వెండితో కానీ లేకపోతే కనీసం ఒక మట్టితో కానీ ఒక చిన్న కుండ లాంటిది తయారు చేసి దాని మీద 7 రకాలైన ధాన్యాలు అంటే అందులో అన్ని బియ్యం కానీ బార్లీ ఇవన్నీ కూడా రకరకాల ధాన్యాలను పెట్టి మామిడాకులను పెట్టి దాని మీద మరి ఒక మూత పెట్టి దాంట్లో అంటే ఆ విధానం అంతా కూడా ఆయనకి వివరంగా ఈయన చెప్తాడనమాట. ఈ యొక్క శ్రీరామచంద్రుడికి చెప్పి ఇవన్నీ చేసి మీరు ఏకాదశి అంతా కూడా
ఉపవాసం ఉండి దానికి సంబంధించిన ఇబ్బందులు అంటే ఉపవాసంతో పాటు మర్నాడు ద్వాదశి వచ్చిన తర్వాత దాన్ని మీరు ఇలా దాన ధర్మాలు చేయడం, దీన్ని తీసుకెళ్ళి ఇలా చేయడం, ఆ మామిడి ఆ కొమ్మని ఇలా చేయడం అని మొత్తం ఆ దానికి సంబంధించిన కథా విధానం అంతా కూడా ఆయన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆయన చెప్పినప్పుడు ఈయన ఏం చేస్తాడంటే అదే విధంగా ఈయన చేయడం, చేసిన తర్వాత మర్నాడు దాన్ని తీసుకెళ్ళి అదే విధంగా ఆయన ఏ రకంగా చెప్పాడో ఆ రకంగా దాని దాన ధర్మాల్లా చేయడం, ఇవన్నీ చేస్తాడు. చేసిన తర్వాత ఆ రకంగా ఆ ఏకాదశికి ఆయన చేసిన విధానం వల్ల ఆయన తర్వాత ఆ యొక్క సముద్రాన్ని దాటి వెళ్ళి లంకలో విజయాన్ని సాధించి మళ్ళీ సీతాదేవిని తీసుకుని వెనక్కి రావడం అనేది విజయం. అంటే ఆయన ఏదైతే కోరుకొని చేశాడో ఆ పని, ఆ విజయాన్ని ఆయన సాధించాడు కాబట్టి ఆ ఏకాదశిని విజయ ఏకాదశి అంటారని అది పురాణాల్లో ఒకనొక కథగా చెప్తారు. అంటే ఎవరైనా సరే ఎప్పుడు కూడా ఏ ఏకాదశి వ్రతం చేసినా మనసా వాచా కర్మేణ మనం ఆ యొక్క విష్ణుమూర్తిని ప్రార్థించుకోవడం, అలాగే విష్ణుమూర్తికి సంబంధించిన శ్లోకాలు లాంటివి పఠించుకోవడం, భగవన్ నామస్మరణ, వీలైతే కొంత దాన ధర్మాలు, ఇతరులని ఏ రకంగా ఇబ్బంది పెట్టకుండా ఉండడం, అసత్యాలు మాట్లాడకపోవడం, ఇలాంటివన్నీ అంటే మంచిగా ఉంటూ ఇతరులకి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నంతలో దాన ధర్మాలు చేస్తూ ఇలా భగవంతుడి నామస్మరణ చేస్తూ మొదలైనవన్నీ చేస్తూ తన కష్టాన్ని తను వదలకుండా, అంటే హార్డ్ వర్క్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చేశాడు ఆయన శ్రీరామచంద్రుడు, కానీ ఆయన హార్డ్ వర్క్తోనే కదా మొత్తానికే దాన్ని సముద్రాన్ని దాటెళ్ళి మరి ఆయన ఇలాగ తన సైన్యంతో వెళ్ళాడా లేదా. కాబట్టి ప్రతి కథలోనూ కూడా అంతర్లీనంగా ఏంటంటే ప్రతి దాంట్లోనూ కూడా హార్డ్ వర్క్ అనేది వ్యక్తి వదలకూడదు, తను చేసేది తను చేయాలి, తర్వాత దైవ సహాయాన్ని కోరుకోవాలి. అలాగా ఆ నమ్మకంతో ముందుకు వెళ్ళినప్పుడు భగవంతుడి ఆశీర్వచనంతో పాటుగా అన్ని విధాల వ్యక్తికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి అనుకున్నవి సాధించగలడని మనం అర్థం చేసుకోవాలి. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.